అందరికీ హాయ్ అండి. ఎప్పుడైనా కోడిగుడ్డు, వెల్లుల్లి కారాన్ని ట్రై చేశారా? నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. టేస్ట్ చాలా బావుంది. కోడిగుడ్డుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసుకొని, వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు, వెల్లుల్లి కారాన్ని పెట్టుకొని తింటే ఉంది. ఆహా! టేస్ట్ చాలా బావుందండి. సో, లేట్ చేయకుండా కోడిగుడ్డు, వెల్లుల్లి కారాన్ని నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 8 లేదా 9 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి దంచుకొని పక్కన పెట్టుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనము ఉల్లి కారంలో వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఈ కారం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ ని కొట్టేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా సైడ్ కి జరుపుకొని కోడిగుడ్డు కొట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని ఎగ్స్ అనేది ఈ విధంగా టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అంతేనండి.